గురూజీ హైదరాబాద్ నుంచి లక్ష్మీ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి లక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు అండి రాకేష్, మా బాబు పేరు. తప్పకుండా అండి. నక్షత్రం చెప్పండి. అక్టోబర్ 30, 10వ నెల 1993, తెల్లవారుజామున 5:30 మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురూజీ గారు, మీ బాధాలకు శతకోటి వందనాలు గురూజీ గారు. మా శతకోటి ఆశీస్సులు కూడా మీకుంటుంది తల్లి. సరే తల్లి, మంచిది. ఏం తెలుసుకోవాలి మీ అబ్బాయి గురించి? మా అబ్బాయి బీటెక్ అయిపోయింది గురూజీ గారు ఇప్పుడు. అయితే ఆయన జాబ్ చేస్తా, ప్రైవేట్ దాంట్లకు వెళ్తా అంటున్నాడు, సినీ ఫీల్డ్లకు వెళ్తా అంటున్నారు గురూజీ గారు. సినీ ఫీల్డ్ పై ఏం చేస్తారంటే అక్కడ హీరో ఇట్లా సీరియళ్లకు వెళ్తున్నారు గురూజీ గారు. సంవత్సరం నుంచి చదువుకుంటూ అందుకు తిరుగుతున్నారు గురూజీ గారు. కాదు, హీరో అవుతాడంటున్నా మీ కొడుకు? అంటే గురూజీ గారు హీరో అవ్వాలంటున్నా. సరే తల్లి, అందరూ ప్రపంచంలో హీరో అవ్వాలంటే దానికి గొప్ప కళాక తల్లి. అది మానేసి ఎడ్యుకేషన్ భగవంతుడు మంచి తలిచ్చాడు, బాగా చదివిచ్చాడు. ఏదైనా ఉద్యోగం చేయమని చెప్పండి, మంచిగా అవుతుంది. ఎందుకంటే అశ్విని నక్షత్రంలో జన్మించాడు. కేతు మహాదశ, పెద్ద తల మీ కొడుక్కి. దేహం సన్నగా ఉన్నా తల పెద్దగా ఉంది. మంచి ఆలోచనలు ఉన్నాయి, మంచి బుద్ధివంతుడు. కోపం బీభత్సమైన కోపం. ఆ కోపం వల్లే జీవితం పాడు చేసుకోవద్దు అని చెప్పండి. మీరే అతన్ని ఇలా చేసేసాడు. అన్నిటికీ సపోర్ట్ చేసి అడిగినప్పుడంతా డబ్బులు ఇచ్చి ఇలా చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు నాకు కంప్లైంట్ చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేసే కాదు, అతను ఉద్యోగమే చేయమని చెప్పండి. ఒక 27 రోజులు ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకే లేసి నవగ్రహాల ప్రదక్షిణ చేసి నవగ్రహాల ముందు 9 నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అలా 27 రోజులు చేయమని చెప్పండి. తర్వాత ప్రతి శనివారం రావి చెట్టు మొదలు నువ్వుల నూనెతో దీపం వెలిగించమని చెప్పండి. సోమవారం శివాలయానికి వెళ్ళి బిల్వార్చన చేసుకొని రావాలి 16 వారాలు. ఇలా చేసుకుంటే జాతకంలో ఉన్న దోషం వెళ్ళిపోతుంది. అశ్విని నక్షత్రం మేషరాశిలో జన్మించాడు. ఇప్పుడు ప్రస్తుతం పంచమ గురువు చాలా బాగుంది తల్లి. నేను చెప్పిన పరిహారం చేసుకోండి, తప్పకుండా ఉద్యోగం మంచిగా వస్తుంది, జీవితంలో మంచిగా ఉంటారు తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే.